84లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిచి గ్రామానికి పోలీసులతో పంపించి మమ్మల్ని హోంగార్డ్గా అపాయింట్మెంట్ చేసుకుంటే ఆ రోజు రోజుకి 8 రూపాయల జీతం ఇస్తారు బాబు అంటే అయినా సరే చేస్తామని ఒప్పుకున్నామయ్యా. స్వచ్ఛంద సేవర బాబు, మీరు స్వచ్ఛందంగా చేసుకోవచ్చు అన్నారు. అంటే దానికి మేము కట్టుబడి నిలబడి చదువుకున్నాం, ఉద్యోగం చేసుకుంటూ పోయినామయ్యా. చేసిన తర్వాత జీతం 8 రూపాయలు ఇచ్చే జీతం 2 సంవత్సరాల తర్వాత 1500 చేశారు. 1500 తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత 2000 చేసారు. తర్వాత నేను మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర గారికి ఉన్నప్పుడు అయ్యా నేను డైరెక్ట్ కలిస్తే మాకు ఏం చేసిండు, ఒకేసారి జీతం ఒకసారి 2000 పెంచిండు. 2000 పెంచగానే మళ్ళీ తర్వాత వచ్చే సార్లు అందరూ కూడా జీతాలు పెంచుకుంటూ పోయారు. కానీ ఈ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మమ్మల్ని జీతం ఒకేసారి 8000 పెంచి 12000 ఉండే, తర్వాత 8000 పెంచి 20000 చేసిండు. 20000 చేసి మాకు రిటైర్మెంట్ అనేది 60000 ఉన్న తీసేయమని మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు చెప్పారట. మమ్మల్ని రిటైర్మెంట్ పెడితే మేము ఎట్లా బతకాలి? మాకు మా ఎలక్షన్ డ్యూటీలు మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర అన్ని ఎలక్షన్లు ఎస్పీ, ఎస్సీఏ, ఎస్ఎల్ గారితో సమానంగా డ్యూటీలు మేము చేసుకుంటూ పోయినాం. మరి మేము వాళ్ళతో సమానం చేస్తే సమానం డ్యూటీలు కూడా జీతం కూడా ఇస్తానని చెప్పారయ్యా. అట్ట కూడా ఇవ్వలేదు. సరే ఉన్నదానికైనా మాకు ఇప్పుడు రిటైర్మెంట్ పెట్టింది కదా, మా రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఇన్నాళ్ళు చేసినందుకు 36 చేసినందుకు మాకు 10 లక్షలు ఇచ్చి నెలకు ఒక 10,000 పింఛన్ ఇవ్వండి. మాకు అందరికి లక్షలు ఇప్పుడు మాతో ఉన్న కానిస్టేబుల్ రిటైర్ అయితే ఒక ₹1,00,00,000 వస్తున్నాయి. మేము ఇట్లా అడగట్లేదు కదా. మాకు ఏమైనా ఒక 10 లక్షలు ఇచ్చి మాకు నెలకు ఒక 10,000 పింఛన్ ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇవ్వండి. మీ దయలో ఉంటే లేదు. మాకు ఎట్లా చేసి మేము ఇప్పుడు బతకెట్టలేదు. మా పిల్లలు మేము ఇప్పుడు చేతగాని వాళ్ళు ఆడుతున్నాం. మేము చేతనైన వాళ్ళని డ్యూటీలో తీసుకోండి. మేము చేయడానికి మాకు ఇంకా బలం ఉన్నది. ఇంకొక 10 సంవత్సరాలు మేము చేసుకున్న ద్వారా ఇది మేము దొరలకు చెప్పేది, మా గవర్నమెంట్కి చెప్తున్నాం, మా డిపార్ట్మెంట్లో చెప్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నా. ఆయనకు తెలుసు మాకు అధ్యక్షులు వారు కూడా ఉన్నారు. వాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోంగార్డులకు చేస్తామని చెప్పారు. దయచేసి ఇప్పుడైనా తమ ద్వారా వారికి తెలిసేటట్టు చెప్పగలరని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నా. దండం పెడుతున్నా. నమస్తే.